హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు అప్డేట్ చూసుకుంటే మన చెన్నై జోన్లో డే 2 సంబంధించిన పీఈటీ అనేది ఈరోజు జరగడం జరిగింది కదా. సో మనకి ఎస్టర్డే క్వాలిఫై అయిన వాళ్ళ లిస్టు, క్వాలిఫై కాని వాళ్ళ లిస్టు 2 వెబ్సైట్లో ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనకి 30వ తారీఖు అంటే ఈరోజు జరిగిన పీఈటీ క్యాండిడేట్స్ లిస్టు కూడా మనకైతే వెబ్సైట్లో ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా క్వాలిఫై అయిన వాళ్ళు మొత్తం 1225 మంది అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ రోజు అటెండ్ అయ్యారో వాళ్ళందరూ ఒకసారి మన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. సో నిన్న ఒక బ్రో అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది. సో పీఈటీ జరగకుండానే ఎవరో ఏదో ఛానల్స్ లో చూసి మీరు కూడా అదే విధంగా చెప్తున్నారని చెప్పేసి అయితే అంటున్నారు. సో బ్రో, నేనైతే అలా ఏం చేయట్లేదు. నేను అఫీషియల్ వెబ్సైట్ మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తున్నాను. సో దాంట్లో ఉన్న విధంగానే నేను మీకు చెప్తున్నాను, అంతేగాని ఏదో ఛానల్లో చూసి అయితే నేను చెప్పట్లేదు. సో నేను ఇప్పుడు మీకు అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తాను. సో మీరు కరెక్ట్గా మీరు దాంట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. లేదంటే నేను కింద మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఆ లింక్ అయితే ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిద్ది. వెబ్సైట్లో మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే, సో ఇది సదరన్ జోన్కి సంబంధించి చెన్నై సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ డైరెక్ట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క 08/2024 సంబంధించే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి ఎస్టర్డే జరిగిన 29/7/2026 క్వాలిఫై అయిన వాళ్ళది, నాట్ క్వాలిఫైడ్. సో అదే విధంగా ఈ రోజు అంటే 30వ తారీఖు ఈ రోజు జరిగిన వాళ్ళది. సో వాళ్ళు వచ్చేసరికి క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్. సో మీరు ఇక్కడ క్వాలిఫైడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు టోటల్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది లిస్ట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్లు టోటల్ క్వాలిఫై అయిన లిస్ట్ వచ్చేసరికి 1225 మంది అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ రోజు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే చెక్ చేసుకోండి ఎవరు క్వాలిఫై అయ్యారు అనేది. సో అదే విధంగా మీరు నెక్స్ట్ ఇక్కడ నాట్ క్వాలిఫైడ్ అంటే ఎవరు క్వాలిఫై కాలేదు అనే వాళ్ళ పేరు, రోల్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు మొత్తం 435 మంది అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ చెన్నై. మనకి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది చెన్నై జోన్లో పీఈటీ అనేది 31. సో మనకి 3 days మొత్తం 29, 30, 31. సో ఆల్రెడీ 2 days అయిపోయినాయి. ఇంక ఓన్లీ 1 day మాత్రమే పీఈటీ ఉంది. సో ప్రతి ఒక్కరు మీకు పీఈటీ అయిపోయిన తర్వాత వాళ్ళు పీఈటీలో ఎవరైతే తక్కువ టైమింగ్లో అంటే తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. సో ఈ 1 day ఉంది, ఈ 1 dayలో వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా మీరు తక్కువ టైంలో పీఈటీ అయితే క్వాలిఫై అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మీకు ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసరికి మనకి స్కోర్ కార్డులో వచ్చిన విధంగా అయితే ఆ కట్ ఆఫ్ అయితే ఉండదు. ఒక 1 mark 2 marks అయితే ఎక్స్ట్రా పెరిగిద్ది. ఎందుకంటే ఉన్న కాంపిటీషన్ బట్టి తప్పనిసరిగా పెరిగిద్ది అనమాట. సో ఎవరైతే రేపు ఉందో వాళ్ళు తక్కువ టైంకి గట్టిగా ప్రాక్టీస్ చేయండి. మనం ఎంత ప్రాక్టీస్ చేసినా ఈ ఒక్కటే రేపు ఒక్క రోజే మాత్రం ఉంది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ అప్డేటు. నేను మళ్ళీ రేపు మీరు మనకి క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చినప్పుడు నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, నేనైతే ఎలాంటి ఫేక్ అయితే చేయను. సో నేను జెన్యున్గానే చేస్తాను. నాకు ఏదన్నా మ్యాటర్ తెలియకపోయినా, లేదు దాని గురించి ఎటువంటి అప్డేట్ రాకపోయినా నేనైతే వీడియోస్ అయితే అసలు చెయ్యను. ఓకేనా? కాబట్టి నా ఛానల్లో చెక్ చేసుకోండి. నేను లాస్ట్ మినిమం ఒక 40 days 45 days దాకా నేను ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే అది కాక కోర్టు కేసు సంబంధించి ఆ టైంలో కూడా నేను వీడియోస్ సరిగా అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే వాటి గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు కాబట్టి నేను అప్లోడ్ చేయలేదు. సో ఒకసారి మీరు కామెంట్ చేసేటప్పుడు ఒకసారి నేను చెప్పింది జెన్యునా కాదా అని చెప్పి మీరు చెక్ చేసుకుని అప్పుడు కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.